లోకంలో ప్రేమకి ఏదో ఒక కారణం ఉంటుంది. కొంతమందికి మేమందరం ఒక జాతి అని ఒక ప్రేమ ఉంటుంది. నీకు అటువంటి ప్రేమ లేదు. అయ్యో నా సోదరుడు రావణాసురుడు, ఆయన కొడుకు వీడు కాబట్టి నాకు కొడుకు అవుతాడు అన్న ప్రేమ లేదు. సహజంగా లోకంలో ఉండే వాతావరణం ఏమిటంటే కలిసి పుట్టిన వాళ్ళ మధ్య ప్రత్యేకంగా అనుబంధానికి కారణం ఉండవలసిన అవసరం లేదు. స్నేహము అన్న మాటకు అర్థం ఏమిటంటే భావములు ఏకీకృతమైన కారణం చేత ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఏర్పడి విడిపోకుండా ఉండగలిగి ఒకరి మనసులలో ఒకరు ఉండి ఒకరి యొక్క క్షేమాన్ని ఒకరు కోరుకునేటటువంటి లక్షణం ఏర్పడుతుంది. అలా అంటుకుని ఉండడాన్ని స్నేహము అని పిలుస్తారు. అటువంటి స్నేహభావం సహజంగా కుటుంబంలో ఉంటుంది. మొట్టమొదట ప్రారంభం ఎక్కడ అంటే ఈశ్వరుడు అది నేర్పినదే కుటుంబంలో. అమ్మ దగ్గర మొదలై నాన్నగారు, తోబుట్టువులు, వీళ్ళ మీద ప్రేమకి కారణాలు ఉండవు. మా అక్కని ప్రేమించడానికి కారణం ఉండదు. మా చెల్లి ప్రేమకి కారణం ఉండదు. మా అన్నయ్య ప్రేమించడానికి కారణం ఉండదు. మా అక్క అనగానే ఒక ప్రేమ, మా చెల్లి ఒక ప్రేమ, మా అన్నయ్య ఒక ప్రేమ, మా తమ్ముడు ఒక ప్రేమ, బంధువులు వీళ్లతో నాకు ఒక అనుబంధం ఉన్నది ప్రేమ. ఇది విస్తరిస్తుంది. దానికి కారణములు ఉండవు. కారణము లేకుండా ప్రేమ పొటమరించడానికి అవకాశము కుటుంబమునందుంది.